హాయ్ నమస్తే అస్సలాము అలైకుం। ఈరోజు వీడియోలో ఈద్ స్పెషల్ షీర్ ఖుర్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। ఈ షీర్ ఖుర్మాని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి। ముందుగా ఈ రెసిపీ చేయడానికి ముందు రోజే నైట్ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలి। 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 1 టేబుల్ స్పూన్ పిస్తా పలుకులు, 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ చిరంజి, 4 ఎండు ఖర్జూరాలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి। ఇలా నేను నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ని ముందుగానే నానబెట్టుకున్నాను। డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి। నెయ్యి కరిగాక ఎండు ఖర్జూరాలు, బాదం పప్పు అలాగే జీడిపప్పును వేసుకొని కాస్త ఫ్రై చేయండి। వీటిని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పిస్తా పలుకులు అలాగే పుచ్చగింజలు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేయండి। ఈ సేవియాలో మనకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి। ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోండి। మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని కిస్మిస్లను కూడా వేసుకొని కాస్త ఫ్రై చేయండి। ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసేద్దాం। ఇప్పుడు మనం సేవియాని ఫ్రై చేసుకుందాం। ఈ షీర్ ఖుర్మాకి సన్నటి సేవియా తీసుకోవాలండి। నేను ఇక్కడ 1 కప్పు సేవియాను కొద్దిగా కట్ చేసి తీసుకున్నాను। ఇవి రోస్టెడ్ సేవియానే కాబట్టి కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది। ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి। ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి। ఇప్పుడు స్టవ్ మీద వేరే బౌల్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి। వాటర్ వేయడం వల్ల పాలు అడుగున అంటుకోదండి। ఇప్పుడు 1 లీటర్ చిక్కటి పాలను వేసుకోండి। ఈ సేవియాకు చిక్కటి పాలు అయితేనే టేస్ట్ బాగుంటుంది। ఇలా ఒక పొంగు వచ్చాక ఒక 5 నిమిషాల పాటు మరిగించండి। పాలను ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకోండి। ఇది 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి। అలాగే 1/2 కప్పు కండెన్స్ మిల్క్ వేసుకోండి। మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే షుగర్ యాడ్ చేసుకోండి। ఇలా వేసుకున్నాక షుగర్ కరిగేంత వరకు 2-3 నిమిషాల పాటు మరిగించండి। షుగర్ కరిగాక నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి। అలాగే మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి। గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం చిరంజీని వేసుకుందాం। చిరంజీ పొట్టు తీసేసి వేసేసుకోండి। డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక 2 నిమిషాల పాటు పాలలో మరిగించండి। ఇప్పుడు లాస్ట్లో మనం వేయించిన సేవియాని వేసేసుకుందాం। సేవియా వేసుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి। సన్నటి సేవియా కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది। చూడండి సేవియా ఉడికిపోయింది। సేవియా అనేది కాస్త పల్చగానే ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి। చల్లారైతే ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయండి। చూడండి చల్లారాక సేవియా అనేది ఇంకాస్త చిక్కబడింది। ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం। ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసేయండి। అంతేనండి, ఈద్ స్పెషల్ షీర్ ఖుర్మా రెడీ। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।